హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు నాగేష్ శ్రీరంగపురం. ఈరోజు ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 70 రివ్యూ వచ్చేసి ఆర్ఆర్ వర్సెస్ కేకేఆర్. ఆర్ఆర్ విషయానికి వస్తే ప్లేయర్లను చూసుకుంటే కనుక యశస్వి జైస్వాల్ అండ్ సంజు శాంసన్, రియాన్ పరాగ్ అండ్ ధ్రువ్ జురాల్ అండ్ రోమన్ పవల్, రవిచంద్రన్ అశ్విన్, రెయిన్ బోల్డ్, సందీప్ శర్మ అండ్ అవేష్ ఖాన్, యుజ్వేంద్ర చహల్ వీళ్ళైతే చాలా మంచి ఫామ్లో ఉన్నారు అనుకొని చెప్పాలి. బట్ లాస్ట్ 4 మ్యాచెస్ చూసుకుంటే కనుక అన్ని చిన్న చిన్న మ్యాచ్లతోటి విన్ అవుతుంది, టీంలతోటి విన్ అవుతుంది. సో పంజాబ్ తోటి కూడా లూజ్ అయింది. సో ఒకసారి చూసుకుంటే కనుక వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే కనుక ఇది. బట్ ఈ పాయింట్స్ టేబుల్ చూసుకుంటే కనుక 13 మ్యాచెస్ ఆడి 8 పాయింట్స్ విన్ అయ్యి 5 మ్యాచెస్ లాస్ అయ్యి 16 పాయింట్స్ తోటి సెకండ్ పొజిషన్లో ఉంది. కేకేఆర్ 13 మ్యాచెస్ ఆడి 9 మ్యాచెస్ విన్ అయ్యి 3 మ్యాచెస్ లాస్ అయ్యి ప్లస్ రన్ రేట్ తోటి 19 పాయింట్స్ తోటి ఫస్ట్ పొజిషన్లో ఉంది. చాలా అంటే ఫస్ట్ అండ్ సెకండ్ పొజిషన్లకు ఇదన్నమాట పోటీ అనమాట. ఒకవేళ కేకేఆర్ గెలిచిననుకో ఆల్రెడీ ఇద్దరు 2 క్వాలిఫై అయ్యాయి. బట్ సెకండ్ పొజిషన్కి వస్తే అటు ఎస్ఆర్హెచ్ కూడా వస్తుంది. సో ఆర్ఆర్ గెలిస్తే కనుక ఫస్ట్ పొజిషన్ వీళ్ళకే ఉంటుంది. ఎట్లాగో కేకేఆర్కి సెకండ్ పొజిషన్ ఎట్లాగో ఆర్ఆర్కి ఉంటుంది. థర్డ్ పొజిషన్లో సిఎస్కి ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే ఆర్సీబీ అండ్ సిఎస్కే ఆడుతుందో వీళ్ళు 2 మ్యాచ్లో ఏదైతే గెలుస్తుందో అది 4th పొజిషన్కి వస్తుంది. సో ఇద్దరికైతే చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి కూడా మ్యాచ్. సో ఇందులో ఆర్ఆర్లో బెస్ట్ ప్లేయర్ ఎవరంట అని చెప్పుకుంటే కనుక యశస్వి జైస్వాల్ పర్వాలేదు అనిపిస్తుండు. సంజు శాంసన్ అండ్ రియాన్ పరాగ్ ఇద్దరు మంచి ఫామ్లో ఉన్నారనుకొని చెప్పాలి. వీళ్ళిద్దరు టీం ముందుండి నడిపిస్తున్నారు అని చెప్పి ఆడడంలో ఎలాంటి ప్రాబ్లం లేదు. దాని తర్వాత ధ్రువ్ జురాల్ పర్వాలేదు అనిపిస్తుండు. అండ్ సిమ్రాన్ నెట్మ్యాన్ కూడా తీసుకుంటే కనుక చాలా డేంజరస్ ప్లేయర్ అనుకొని చెప్పాలి. దాని తర్వాత రోమన్ పవల్ కూడా మంచిగా ఫామ్లో ఉన్నాడు అనుకొని చెప్పాలి. రవిచంద్రన్ అశ్విన్ ఆల్రౌండర్గా చాలా మంచిగా ఆడుతున్నాడు అనుకొని చెప్పాలి. ట్రెంట్ బోల్ట్ ఒకవేళ పవర్ ప్లేలో కూడా వికెట్ తీసుకుంటే కనుక చాలా డేంజర్ పడబోతుంది. ఆల్రెడీ కేకేఆర్ అండ్ అవేష్ ఖాన్ పర్వాలేదు అనిపిస్తుంది స్పిన్ రూపంలో. యుజ్వేంద్ర చహల్ కూడా పర్వాలేదు అనిపిస్తుండు. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక వీళ్ళైతే చాలా మంచి ఫామ్లో ఉన్నాడు అనుకొని చెప్పాలి. బట్ లాస్ట్ 4 మ్యాచెస్ కొంచెం డల్గా ఆడిర్రు, అందుకోసం ఓడిపోయిండ్రు అనుకొని చెప్పాలి. ఎవరైనా సరే టాస్ అనేది చాలా క్రూషియల్ మ్యాచ్ ఇది. గువాహతి స్టేడియంలో ఇది కొంచెం ఆర్ఆర్ ఫేవర్గా ఉండే మ్యాచ్. అండ్ స్లో పిచ్ అనుకొని చెప్పాలి. ఇది స్లో పిచ్, చాలా అంటే చాలా స్లో పిచ్. సో ఓవరాల్గా చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ పడితే దీంట్లో 160 నుంచి 170 వరకు స్కోర్ వెళ్ళే అవకాశం ఉండే, అంతకన్నా మించి అయితే ఏం పోదు. సో అది ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ ఎవరు పట్టినా సరే కన్ఫామ్గా అయితే 160, 170 కొట్టాల్సిందే కన్ఫామ్గా. ఒకవేళ కొట్టలేరు అనుకో చాలా ఇబ్బందులు పడతారు. 200+ స్కోర్ అయితే కన్ఫామ్గా పోదని చెప్పి నాకైతే అనిపిస్తుంది. సో ఫస్ట్ బ్యాటింగ్ పడితే ఎవరు ఎంత కొడతారు అని చెప్పి మీరు కూడా కామెంట్ చేయండి. సో ఇప్పుడు టాప్లో ఉన్న ఏకర ప్లేయింగ్ లైన్ చూసుకుంటే కనుక ఫిలిమ్స్ అంటే ఉండకపోవచ్చు అని నాకు అనిపిస్తుంది. సునీల్ నారాయణన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, రింకు సింగ్, నితీష్ రాణా అండ్ అండర్ రసల్, రమన్దీప్ సింగ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వెంకటేష్ అయ్యర్ వీళ్ళైతే టాప్లో అందరు గోల్డ్ అనుకొని చెప్పాలి. ఎందుకంటే అంత పర్ఫార్మెన్స్ అందరు చేస్తారు, అంత పర్ఫెక్ట్ పర్ఫార్మెన్స్లో అందరు చేస్తారు కాబట్టి టాప్ పొజిషన్లో ఉందని ఎలాంటి డౌట్ లేదు. సో ఇది కూడా ఒకవేళ గెలిచిన సరే కన్ఫామ్గా ఓడినా సరే కన్ఫామ్గా అయితే టాప్ 1 పొజిషన్లో ఉంటుంది. సో ఒకవేళ వీళ్ళకు ఎవరు వస్తారని చెప్పి కాంపిటీషన్ అయితే ఉంది దాంట్లో, అదైతే కన్ఫామ్ అయితే. సో వీళ్ళ దాంట్లో ఎవరు ఎట్లా ఆడతారని చూసుకుంటే కనుక కన్ఫామ్గా అయితే ఫిలిప్ సాల్ట్ అయితే ఆడనట్టు అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. బట్ ఏమో ఇంకా ఫారాన్కి వెళ్ళిండో లేదో తెలియదు. సునీల్ నారాయణ అయితే చాలా డేంజరస్ ప్లేయర్ అనుకొని చెప్పాలి. ఒకవేళ ట్రెంట్ బోల్ట్ కూడా వికెట్ తీసిన ఇంకో కష్టాలు తప్ప అనుకొని చెప్పాలి. దాని తర్వాత వెంకటేష్ అయ్యర్ పర్వాలేదు అనిపిస్తుండే, మంచిగా ఆడుతుండు. శ్రేయస్ అయ్యర్ అంత భారీ ఇన్నింగ్ అయితే లేదు. రింకు సింగ్ ఈ సీజన్లో కూడా మంచి ప్లేయర్, మంచి ఇన్నింగ్స్ అయితే ఆడిందే లేదు. సో నితీష్ రాణా అయితే 1 or 2 మ్యాచెస్ తీసుకుర్రు, అంత పర్ఫార్మెన్స్ అయితే కనపరచలేరు. దాని తర్వాత డేంజర్ ప్లేయర్స్ అయిన అండర్ రసల్ కూడా మంచి ఫామ్లో ఉండి మంచి ఒక 50-60 రన్స్ కొట్టాడు అనుకో, 1 సైడ్ మ్యాచ్ అనుకొని చెప్పాలి. దాని తర్వాత రమన్దీప్ సింగ్ కూడా మంచిగానే ఆడుతున్నాడు. ఇవి స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తున్నట్టు కూడా చెప్పుకోవచ్చు. దాని తర్వాత మిచెల్ స్టార్క్ ఫస్ట్ మ్యాచెస్ చూసుకుంటే కనుక లాస్ట్ మ్యాచెస్ కొంచెం కంబ్యాక్ అయిందని చెప్పుకోవచ్చు. ఇతను కూడా కంబ్యాక్ అవ్వడం వీళ్ళకు కేకేఆర్కు మంచి విన్ అనుకొని చెప్పాలి. స్టార్క్ నుంచి హర్షిత్ రాణా పర్వాలేదు అనిపిస్తుంది, పర్వాలేదు గాను బెస్ట్ ప్లేయర్ అనుకొని చెప్పాలి. ఇతను ఓవర్ యాక్షన్ తప్ప ఫీల్డ్ అయితే మంచిగా బౌలింగ్ అయితే మంచిగా చేస్తుండ అనుకొని చెప్పాలి. వరుణ్ చక్రవర్తి కూడా స్పిన్నర్గా మంచిగా ఆడుతుండ అనుకొని చెప్పాలి. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ 2 టీంల బ్యాటింగ్ విషయానికి వస్తే
కేకేఆర్ గట్టిగా ఉంది అనుకొని చెప్పాలి. ఆర్ఆర్ కన్నా బౌలింగ్ విషయానికి వస్తే కన్ఫామ్గా ఆర్ఆర్ కన్నా కేకేఆర్ బెస్ట్ ఉంది అనుకొని చెప్పాలి. మిస్టర్ సార్ కూడా గల ఫామ్లో ఉంటే కనుక. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ రెండు టీంలు అయితే మంచి గట్టి పోటీ ఉండే అవకాశం, ఎందుకంటే ఫస్ట్ పొజిషన్ సెకండ్ పొజిషన్లో ఉంది కాబట్టి. సో ఎవరు గెలిచినా సరే ఒకళ్ళు ఆర్ఆర్ గెలిస్తే కనుక సెకండ్ పొజిషన్ కన్ఫామ్ ఉంటుంది, ఒకళ్ళు ఓడిపోతే కనుక థర్డ్ పొజిషన్కి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది అయితే చూడాలి. ఇది గువాహతి ఉంది కాబట్టి స్లో పిచ్ కాబట్టి చూడాలి ఎవరు ఎట్లా పర్ఫార్మెన్స్ చేస్తారంటని చెప్పి. ఎంత భారీ ఇట్టర్ ప్లేయర్స్ అయినా సరే పర్ఫార్మెన్స్ చేస్తేనే పర్ఫెక్ట్ ఉంటుంది, లేదంటే ఆడడం చాలా కష్టం అవుతుంది. సో నేనైతే కన్ఫామ్గా దానికి ప్రిడిక్షన్ వచ్చేసి కేకేఆర్ మళ్ళీ గెలుస్తుందని చెప్పి అనిపిస్తుంది. 21 పాయింట్స్ అయితే యాడ్ అవుతుంది అంటే అనిపిస్తుంది నాకైతే. సో మీరు ఏదైతే గెలుస్తారు అనుకుంటారో కన్ఫర్మ్ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇట్లనే సపోర్ట్ చేయండి. నెక్స్ట్ ఇయర్ కల్లా మన ఇంకా బెస్ట్ ఎడిటింగ్ తోటి, బెస్ట్ వీడియోస్ తోటి, బెస్ట్ వ్యాచ్ తోటి అయితే నేను వీడియో చేస్తానని చెప్పి నాకైతే కన్ఫర్మ్ కాన్ఫిడెన్స్ ఉంది. ఇట్లనే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక మనం ఇంకా బెస్ట్ రిజల్ట్స్ రాబట్టి ఇంకా మంచి రివ్యూ చెప్తారంటని కొట్టి కోరుకుంటున్నాను.